ఈ రెసిపీ కోసం నేను రాజ్మాని 2 రకాలు తీసుకున్నానండి, లైట్ అండ్ డార్క్. దాన్ని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్నాను. ఆఫ్టర్ 8 అవర్స్ సోక్ అయిన రాజ్మాని కుక్కర్లోకి తీసేసుకున్నాను. సరిపడా వాటర్ వేసుకుని దాంట్లో ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక తేజ్పత్తా, తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని కరెక్ట్గా 8 విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. ఇంత మీన్ టైం ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం, ఒక 6-7 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాస్ తీసుకుని క్యూబ్స్లో కట్ చేసుకుని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. ఈ లోపు మనకి కుక్కర్ కూడా చక్కగా విజిల్స్ వచ్చేసినాయండి. అది చల్లారి లోపు మనము కర్రీని స్టార్ట్ చేసేద్దామండి. బాణాలు పెట్టుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అది కాగుతుండగా 1 టీ స్పూన్ నిండా జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేగనివ్వాలండి. అది వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసేసుకుంటాము. వీటిని ఒక 90% వరకు